కాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలతో భేటీ కానున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై వారితో చర్చించనున్నారు. అయితే ఇప్పుడు బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది. కాగా ఇప్పటికే బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 15 నుంచి కాలేజీలు బంద్ చేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క కాలేజీ యాజమాన్యాల సమావేశంపై ఆసక్తి నెలకొంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మరికాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో కూడా ప్రజాభవన్ లో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యంతో ఈ భేటీ జరగబోతుంది. అదే ప్రధానంగా రియంబర్స్మెంట్ కి సంబంధించి కూడా ఇప్పటికే దసరా లోపు ఏదైతే రియంబర్స్మెంట్ ఇవ్వకుంటే మేము బంద్కు పిలుపునిస్తామని కూడా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఈ భేటీ చాలా కీలకం కాబోతోంది. కాలేజీ యాజమాన్యాలు 1200 కోట్లు వెంటనే విడుదల చేయాలని కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు. మొత్తం 3000 కోట్ల పైచిలకు బకాయిలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ప్రైవేటు యాజమాన్యాల ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అన్న అంశానికి సంబంధించి. ఎందుకంటే ప్రభుత్వం సలహాదారు వేమనరేంద్ర రెడ్డి, శ్రీధర్ బాబు గతంలో జరిగిన సమావేశానికి సంబంధించి కూడా విడతల వారీగా నిధులు విడుదలకు సంబంధించి కూడా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం, చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే హామీ ఇచ్చారు. కానీ సడన్ గా ప్రైవేట్ కళాశాలలు ఎందుకంటే వచ్చేటువంటి ఎగ్జామినేషన్స్ నేపథ్యంలో కావచ్చు, ఎగ్జామ్స్ తర్వాత కావచ్చు, విద్యార్థులకు సంబంధించి సర్టిఫికెట్లు ఇచ్చే విషయంలో కావచ్చు, ఎగ్జామినేషన్స్ లో హాజరయ్యేందుకు సంబంధించి కావచ్చు, ఫీజు కట్టకుంటే అవకాశం ఉండదు. కాబట్టి ప్రైవేటు యాజమాన్యాలు కొంచెం అంటే మొండిగా రేపు జరగబోయేటువంటి దసరా లోపు ఫీజులు ఇవ్వకుంటే సోమవారం నుంచే కళాశాలలో బంద్ పిలుపునిస్తామని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం వాళ్ళతో ఒక భేటీకి అయితే ప్రస్తుతం మరి కాసేపట్లో భేటీ కాబోతారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కనీసం 1200 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని కూడా ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. మన ప్రభుత్వం ఇప్పటి ఎలాంటి నిర్ణయం తీసుకుంది అంటే విడుదల వారీగా ఎవరెవరికి ఈ యొక్క రియంబర్స్మెంట్ ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి కీలక వెలువడే అవకాశం ఉంది. మొత్తానికి ఈ భేటీ చాలా కీలకంగా అవుతుంది. ప్రైవేటు కళాశాలలో జరుగుతున్నటువంటి విద్యార్థుల అంశాలకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా భట్టి విక్రమార్క నివాసంలో జరిగేటువంటి ఈ భేటీ చాలా కీలకంగా ఉంది. మరి కాసేపట్లో భేటీ ప్రారంభం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక